ఏమన్నా నారా లోకేష్ గారు అడుక్కుంటే కంపెనీలు రావండి. మనం జాబ్స్ క్రియేట్ చేస్తే స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. సో నాకు 5 లక్షల నుంచి 7 లక్షల జాబ్ క్రియేట్ చేసి సత్తా ఉంది కేటీఆర్ లాగా. కలిసి పనిచేస్తాక ట్రై చేయండి. నా కంపెనీని మొత్తం నాశనం చేశారు. దాని ఫలితం మొత్తం అమరావతి అంతా మునిగిపోయింది. ఇంకొక వారం రోజులు కానీ కురిసిందనుకోండి, అమరావతిలో ఇటుకు కూడా ఎవడేయడు. నేను ఎవరో నీకు బాగా తెలుసు. కలిసి పనిచేసి కలిసి స్టేట్ని డెవలప్ చేద్దామంటే నాకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తే నేను ఆ పార్టీ వైపు ఉంటాను. వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్, టీడీపీ సపోర్ట్ చేస్తే టీడీపీ. మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ సెక్టార్లో 7 లక్షల జాబులు క్రియేట్ చేసి సత్తా ఉంది. అడుక్కుంటే జాబులు కంపెనీస్ రావు. మనమే జాబ్స్ క్రియేట్ చేయాలి. అది తెలుసుకోండి ఫస్ట్. నీకు చేత కాకపోతే 2 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ నాకు ఇవ్వి, నేను మొత్తం చేసి చూపిస్తాను. పోనీ అలా కాదనుకుంటే నీ పక్కన పిఏ కింద నడుద్దాం. మీ వాళ్ళందరూ బాగుపడతారు. రెడ్డిసి బాగుపడతారు, చౌదరీసి బాగుపడతారు, నాయుడుసి బాగుపడతారు, అందరూ బాగుపడతారు. స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడతారు. సో నాకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తే నేను ఆ పార్టీ వైపు ఉంటాను. ఎందుకంటే నాకు ఆ సత్తా ఉంది. మల్టిపుల్ సెక్టార్, ఇప్పుడు ఈ-కామర్స్లో 1,00,000 జాబులు క్రియేట్ చేస్తాం. బ్యాంకింగ్లో 2 lakhs జాబ్స్ క్రియేట్ చేసుకుంటాం. రిమైనింగ్ సెక్టార్లో 2-3 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తాం. అలాగా 6 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తాం. ఇంకోటి, అమరావతి అన్ని ఏరియాలు ఐటీకి పనికిరావు. సో మీరు అక్కడ డెవలప్ చేయడం స్టాప్ చేసి ఇక్కడ వెస్ట్ గోదావరి ఒకటి, చిన్న తిరుపతి సైడు ఇంకొకటి, పెద్ద తిరుపతి సైడ్ ఒకటి, ఈ ఏరియాలు చూడండి. వైజాగ్ కూడా పనికిరాదు. ఎందుకంటే అక్కడ కూడా తుఫాన్లు ఎక్కువ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అందుకోసం చెప్తున్నాం. సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నాకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తే ఆ పార్టీ. నేను ఇక్కడ బొమ్మిడి నాయకర్తో తిరుగుతున్నాను. త్వరగా మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవడ సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఉంటుంది. నేను ఎవడో నీకు బాగా తెలుసు. నా కంపెనీ నువ్వు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎందుకు నాశనం చేశారో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ నార్మల్ పర్సన్ అనుకో, మీరు ఈ పార్టీకి లేపి పడేద్దరు. నన్ను లేపితే మీరు అందరూ వెళ్ళిపోతారని మీకు కూడా తెలుసు.